దీనంగా ధర్మరాజును చూస్తున్నారు. ధర్మరాజు గొడుగు లేకుండా నేల మీద నడుస్తూ వెళుతున్నాడు. మునులు కట్టుకొనే నారచీరలను కట్టుకొని ఉన్నాడు. మృగచర్మాన్ని ధరించున్నాడు. అటువంటి ధర్మరాజును చూసి ప్రజల మనస్సుకు గాయమైనట్లుగా అయిపోయింది. వారు రకరకాలుగా ఇలా మాట్లాడారు. గతంలో ఈ ధర్మరాజు వెడుతుంటే వెనకాల చతురంగ బలాలు వెళ్ళేవి. వాటి వెనుక పెద్ద సైన్యం వెళ్ళేది. ఇప్పుడు ఈ ధర్మరాజు వెనుక ఆయన సోదరులు ద్రౌపది, పురోహితుడు మాత్రమే వెళుతున్నారు. ఇంతకుముందు ఆకాశంలో సంచరించే ప్రాణులు కూడా ఈ ద్రౌపదిని చూడలేదు. ఈమెను చూడటానికి సాధ్యమయ్యేది కూడా కాదు కదా. ఇప్పుడు ఈ రాజవీధుల్లోని ప్రజలందరూ కూడా ఈమెను చూస్తున్నారు. ఆ సమయంలో ఎవరు చూసేవాళ్ళు కాదు కదా. అసలు చూడటానికే లేదు కదా, అవకాశమే లేదు ద్రౌపది. ఈ ద్రౌపది ఎంతో విలువైన అంగ రాగాలను ధరించింది. రక్త చందనాన్ని పూసుకునేది, దివ్యమైన భోగాలను అనుభవించేది కదా. అటువంటి ఈమె ఇప్పుడు వాన, ఎండ, చలిని తట్టుకుంటోంది. ఇవి ఆమె శరీరపు రంగును వాడిపోయేలాగా చేస్తున్నాయి. నిజంగా ఈరోజు కుంతీదేవి ఎంతో ధైర్యాన్ని తెచ్చుకుంది. ధైర్యంగా నిలబడి ఉంది. కొడుకులతోనూ కోడలితోనూ మాట్లాడింది. లేకపోతే ఈ స్థితిలో వారిని చూసిన మరొక తల్లి అయితే తట్టుకోలేకపోయేది కదా, వారిని చూడలేకపోయేది. ధైర్యం గల కుంతి మాత్రమే తన కొడుకులను చూసింది. కుమారుడు చెడ్డవాడైన కష్టాల్లో ఉంటే చూడలేం. అటువంటిది తన నడవడికతో లోకాన్నే జయించగలిగే కుమారుల కష్టాలను తల్లి ఎలా చూస్తుంది? పాపం కుంతి ఎంత బాధను అనుభవిస్తుందో తెలీదు. అందరూ ఆ విధంగా మాట్లాడుకుంటున్నారు. ఆండ్రుశంస్య మనుక్రోశః ధృతిశీలం దమశమః ధృతిశీలం దమశమః పాండవం శోభయంత్యేతే పాండవం శోభయంత్యేతే షడ్గుణాః పురుషోత్తమం షడ్గుణాః పురుషోత్తమం. ధర్మరాజుకు మార్ధవం, 6 గుణాల్లో మార్ధవం, దయ, ధైర్యం, శీలం, ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం అనేటువంటి 6 గుణాలు ఉన్నాయి. అటువంటి లక్షణాలు ఉన్న ధర్మరాజు బాగా కృంగిపోవటంతో ప్రజలెంతో దుఃఖించారు. ధర్మరాజు బాధపడుతూ ఉండటం చూసి ప్రజలు వేసవి కాలంలో నీరు ఎండిపోయినందుకు జలజంతువులు బాధపడినట్లుగా బాధపడ్డారు. మామూలుగా నీళ్లు ఎండిపోతే చెరువుల్లో చేపలంతా ఎంత కొట్టుకొని చస్తాయి కదా. జంతువులంతా నీళ్లు లేక మాడి చచ్చిపోతాయి. ఆ విధంగా ఈ ధర్మరాయ అనేటువంటి నీరు అమృతం, ఇది ఇక్కడి నుంచి నదిగా వెళ్ళిపోతూ ఉన్నది, ఇంగిపోతూ ఉన్నది. మేమందరూ బతికేం ప్రయోజనం? మాకు నీళ్లు లేనటువంటి ఒక పెద్ద కోనేరులాగా తయారైపోయింది, ఎండిన కోనేరు. మేముండి ఏం ప్రయోజనం? వేరును నరికేయటం వల్ల ఫలాలు పుష్పాలతో కూడిన చెట్టు బాధపడుతూ ఎండిపోయినట్లుగా బాధపడుతూ వాళ్ళందరూ కుమిలిపోయారు. తల్లి వేరు లోపల చెట్టుకు కోసేస్తే చెట్టంతా ఎండిపోతుంది. మామూలు కొమ్మలు కత్తిరిస్తే ఎండిపోదు, మళ్ళీ చిగురుతుంది. కానీ వేరు మధ్యలో ఉండేటువంటి వేరు తీసేస్తే ఎండిపోతుంది.
అట్లా ధర్మం అనేటువంటిది ధర్మరాజు ఒక వేరులాగా మనకు ఒక వృక్షము. ఈ వృక్షము తల్లి వేరే నరికేశారు. ఇప్పుడు ఇక ఈ రాజ్యంలో ఉండే మేమంతా, ఈ ప్రజలు ధర్మరాజునే నమ్ముకున్నటువంటి విశ్వాసంతో ఉండి మనమంతా ఎండిపోయి చస్తాం. ఈ ధర్మరాజు మనుష్యులందరికీ మూలమై ఉన్నాడు కదా, తల్లి వేరులాగా కదా. ఇతరులందరూ పుష్పాలు, ఫలాలు, ఆకులు, కొమ్మలై ఉన్నారు. మనమంతా అట్లనే ఉండేది. తల్లి వేరు ఒకటి గట్టిగా ఉంటే ఎంత పెద్ద వృక్షమైనా నిలుస్తుంది కదా. మనమంతా ఆ వృక్షంలో ఉండినటువంటి ఫలాలు, పుష్పాలు, కొమ్మలు, ఆకులు, చిగుళ్ళు, అట్లా మనమంతా కూడా. ఇప్పుడు ఇంతగా విర్రవీగుతున్నాం మనం అందరూ కూడా. ఇప్పుడు ఏమవుతుంది మనకు? తల్లి వేరు కట్ చేశారు, తల్లి వేరు కత్తిరించారు కౌరవులు. తల్లి వేరు కత్తిరిస్తే ధర్మరాయ తల్లి వేరులాగా కత్తిరింపబడ్డాడు, అయిపోయింది. ఇక మనమంతా ఏం ప్రయోజనం? మనం ఈరోజు మన పిల్లలు, బంధువులతో సహా ఆ నలుగురు పాండవుల లాగానే ధర్మరాజు వెంటే వెళదామా? ఉద్యానవనాలు, పొలాలు, ఇళ్లను వదిలేద్దాం. ఆయన సుఖదుఖాలు మనవిగా భావిద్దాం. ఆయన వెంటే వెళదాం. మన ఇళ్లలో ఉన్నటువంటి నిధులను త్రవ్వి తీసుకొందాం. ముంగిళ్లను త్రవ్వేద్దాం. ధనధాన్యాలను వెంట తీసుకొని వెళదాం. అవసరమైన సామగ్రిని కూడా తీసుకొని వెళదాం బండ్లుగా. అప్పుడు ఇళ్ళన్నీ కూడా దుమ్ము పట్టుకొని పోయి ఉంటాయి కదా. అప్పుడు ఇళ్లలోంచి దేవతలు కూడా వెళ్ళిపోతారు కదా. అప్పుడు ఎలుకలు వాటి కలుగుల నుండి బయటకు వచ్చి సంచరిస్తూ ఉంటాయి. నిప్పు మండదు, నీళ్లు ఉండవు, ఇల్లు చిమ్మటం అనేది ఉండదు, పుణ్యకర్మలు జరగవు, యాగాలు, మంత్రపాఠాలు కూడా జరగవు, హోమాలు, జపాలు ఏమీ జరగవు. కాలం కలిసిరాక ఇళ్ళన్నీ కూలిపోతాయి నిదానంగా. పగిలినటువంటి పాత్రలు చెల్లాచెదరేగా పడిపో ఉంటాయి. నాశనం అయిపోతుంది. ఈ ఇళ్లను మనం వదిలేసి వెళ్ళిన తర్వాత ఆ శకునే తీసుకుంటాడేమో, తీసుకొని పాడుపడిన ఇళ్లను, నక్కలు, కుక్కలు, తేళ్ళు, ఎలకలు తిరిగాడేటువంటి ఇళ్లను ఆ శకుని ఏం చేసుకుంటాడో చేసుకొని మనమంతా బండ్లతో అన్నీ తీసుకుపోదాం, డబ్బులు ఎతకపోదాం. వీళ్ళు ఎక్కడుంటారు అక్కడ ఉందాం, వీళ్ళని బాగా చూసుకుందాం మనం. వనం నగర మధ్యాస్తు, వనం నగర మధ్యాస్తు, యత్ర గచ్చంతి పాండవః అస్మాభిశ్చ పరిత్యక్తం పురం సంపద్యతాం వనం. పాండవులు వెళ్ళిన అరణ్యము నగరం అయిపోతుంది కదా. మనం విడిచిపెట్టిన నగరం అడవి అయిపోతుంది అంతే. అడవిలో మనల్ని చూసి భయపడి పాములు, పుట్టలు వదిలి పారిపోయి మృగాలు, పక్షులు, ఏనుగులు, సింహాలు మొదలైన జంతువులన్నీ అడవిని వదిలి దూరంగా పారిపోతే ఇక్కడికి వచ్చి చేరుకుంటాయి అంతే. అందుకని ఇక్కడ కూడా అదే విధంగా అంటున్నారు వీళ్ళు. మనమందరూ వీళ్ళ జతలో అడవికి వెళదాం. అడవి ప్రాణులంతా భయపడి అంతా ఇక్కడికి వస్తాయి అంతే. ఇది అడవి అయిపోతుంది. ఆ శకుని తీసుకొని మనం అక్కడ ఆకులు, అన్నము, పండ్లు మొదలైనవి తినేవాళ్ళం కదా. అడవిలో మనం పాండవులతో కలిసి జీవిద్దాం, దానికేం అని ఇలా ఎంతోమంది ఎన్నో రకాలుగా అంటున్న మాటలను ధర్మరాజు విన్నాడు. వాళ్ళందరూ బయలుదేరటానికి సిద్ధమయ్యారు. అయినా ఆయన మనస్సు చలించలేదు, మనస్సులో ఏ మార్పు రాలేదు. అప్పుడు దీనులై వెళుతున్నటువంటి పాండవులను అన్ని దిక్కుల్లోనూ ఉన్నటువంటి 4 వర్ణాల వారు తమ భవనాలపై నుంచి చూశారు. వారి వెంట వెళుతున్నటువంటి ద్రౌపదిని చూశారు. అప్పుడు ఆ ద్రౌపది ఏకవస్త్రాన్ని ధరించి ఉంది, జుట్టు విరబోసుకొని ఉంది, విలపిస్తూ ఉంది, పాండవుల వెంట వెళుతోంది. ఈ స్థితిలో ఉన్న ద్రౌపదిని చూసి
స్త్రీలందరూ ఎంతో దుఃఖించారు. చిచి అంటూ కౌరవులను తిట్టుకున్నారు, కన్నీరు కాల్చారు. కౌరవుల భార్యలు కూడా ద్రౌపది ద్యూత సభకు వెళ్ళిందని బాధపడ్డారు. వాళ్ళు కూడా బాధపడ్డారు. ద్యూత సభలో ద్రౌపదికి అవమానం జరిగిందని తెలుసుకొని పెద్దగా ఏడ్చారు కూడా. వారు కౌరవులందరినీ బాగా నిందించారు. చేతితో ముఖాన్ని కప్పుకొని ఎంతో దుఃఖించారు. అప్పుడు అటు ఇటు ఊగిసలాడే ధృతరాష్ట్ర మహారాజు తన కుమారుడు చేసిన పాపపు పనికి మనస్సులో బాధపడ్డాడు. ఏం ప్రయోజనం? కలత చెందాడు, కలవరపడ్డాడు. ఉంటుంది కదా లోపల పేగు. దాని గురించే ఆలోచిస్తూ అశాంతికి లోనయ్యాడు. ఆయన మనస్సు రకరకాలుగా ఆలోచించింది. శోకంతో నిండిపోయింది. ఎంత మోసం అయిపోయింది, ఎంత చేశారు మా పిల్లలు. వాళ్ళను వదలలేడు, వీళ్ళను వదలలేడు. ఏం చేసేది? వెంటనే విదురుని రమ్మని కబురు పెట్టాడు. విదురుడు ధృతరాష్ట్ర మందిరానికి వెళ్ళాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు ఎంతో బాధపడుతూ విదురుని ఇలా అడిగాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 80వ అధ్యాయం. ధృతరాష్ట్ర మహారాజు విదురుని పిలిపించాడు. విదురుడు ఆయన వద్దకు వచ్చాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు ధర్మాత్ముడైన విదురుడికి భయపడుతూ ఇలా అడిగాడు. భయపడ్డాడు చూడండి. ధర్మాత్ముడు కదా విదురుడు. ఓ విదురా, పాండవులు నగరాన్ని విడిచి వెళ్ళారా? నగరాన్ని విడిచి వెళుతున్నప్పుడు వారు ఎలా ప్రవర్తించారు? వారి ప్రవర్తనలో ఏమైనా తేడా ఉందా? వారు ఏమైనా సూచనలు చేశారా? వాటి వల్ల మనకు ఏమైనా కీడు కలుగుతుందా? ఇది వేరే. వారి చేష్టల్లోని అర్థం చెప్పు. ధర్మరాజు ఎలా వెళ్ళాడు? వాళ్ళు ఎట్లా ఉంది? వారు మక్కచర్య ఎట్లా ఉంది? ఏమైనా వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి మాట్లాడారా? గుంపులుగా వాళ్ళు వెళ్ళినప్పుడు ఏదైనా మాట్లాడారా? మమ్మల్ని గురించి ఏమైనా తిట్టుకున్నారా? శాపం పెట్టారా? భీమసేనుడు ఎలా వెళ్ళాడు? భీమసేనుడు ఇటు చూసుకుంటూ వెళ్ళాడా? బండ్లు అంతా కొరికాడా? చూడండి, వీడికి భయం ముసలోడికి. అర్జునుడు ఎలా వెళ్ళాడు? నకుల సహదేవులు ఎలా వెళ్ళారు? ధౌమ్యుడు ఎలా వెళ్ళాడు? ద్రౌపది ఎలా వెళ్ళింది? వాళ్ళంతా ఏ విధంగా, వాళ్ళ యొక్క భావన ఏమిటి నాకు చెప్పు అంటున్నాడు. గుడ్డివాడుగా చూడలేడు కదా, అందుకని అంతా నువ్వే చెప్పు అంటాడు. వారు వెళుతున్నప్పుడు వారి ప్రవర్తన ఎలా ఉంది? వారెవరు ఎలా ప్రవర్తించారు? వాళ్ళంతా కూడా నాకు ఆ విషయాలు పూర్తిగా చెప్పు అని అడిగాడు. ఏమైనా శాపం పెట్టారా? మన ఇల్లు చూసి ఏమైనా దుమ్ము ఎత్తిపోసారా? అట్లా విచిత్రంగా అడుగుతున్నాడు. దుమ్ము ఎత్తిపోస్తే మనం నాశనమే కదా. అప్పుడు విదురుడు అంటున్నాడు, ఓ మహారాజా, రాజ్యాన్ని పొందావు, నీకు ఇంకేమి? వారి సంపదను పొందావు, వారికి బాగా వాళ్ళకు ఉపకారం చేసే విధానంతో అన్యాయం చేశావు. నువ్వు చెయ్యాలి అనుకున్నదంతా చేసేసావు, ఇంకేమి? నీ మనసులో ఏముందో నీ పుట్ట లోపల పాములు కాదు, లోపల చేరుకునేటువంటి అక్కడ నల్ల నాగు పాముల్లాగా లోపల చేరుకున్నాయి, చిన్న చిన్న పాములు. అట్లా నీ మనస్సు. ఇప్పుడు వారి కథలు విని నీకేం ప్రయోజనం అవుతుంది? ఊరికే ఉండు. ఏం ప్రయోజనం నీకు కథ? నేనెందుకు చెప్పాలా నీ కథ? నీకేం లాభం? సరే, నువ్వు రాజు కనుక చెప్తున్నాను, ఏం చేస్తావు? నా కర్మ అది. నేను నువ్వు చెప్పినట్లుగా నడుచుకునే మంత్రిని కనుక, నువ్వు చెప్పినట్లుగా నడుచుకునేవాడిని. నీ ఆజ్ఞ పాలించాలి కనుక నేను చెబుతున్నాను, విను అని విసుగ్గా, పాపం ఇది నా కర్మ, నీకు నేను మంత్రిగా చేయటం. ధర్మరాజు వస్త్రంతో ముఖాన్ని కప్పుకొని వెళ్ళాడు. భీముడు తన విశాలమైన బాహువులను చూసుకుంటూ వెళ్ళాడు. ఏమిటి? ఇంకో పరి చెప్పు. ధర్మరాజు ముఖాన్ని కప్పుకున్నాడు,
ముఖం కప్పుకొని వెళ్ళాడు వస్త్రంతో. ఆహా, మంచిది మంచిది. భీముడు తన విశాలమైన బాహుంలోకి పారి తట్టుకుంటూ చూసుకుంటూ మురిసిపోతూ వెళ్ళాడు. అవునా, అట్లా చేశాడా? అర్జునుడు ఇసుకను చల్లుకుంటూ వెళ్ళాడు. చూడండి, నిజమే ఇది. దుమ్ము ఎత్తిపోస్తారు వెళ్తారంటారు కదా, దుమ్ము ఎత్తిపోస్తే అయిపోయింది, పని అయిపోయినట్టు. ఇసుకను చల్లుకుంటూ వెళ్ళాడు. ఆహా, అయినట్టే మన పని. సహదేవుడు తన ముఖం మీద మట్టి పోసుకొని వెళ్ళాడు. తన ముఖం మీదే మట్టి పోసుకున్నాడు సహదేవుడు. మట్టి పూసుకొని వెళ్ళాడు, మొత్తం అంతా రంగురంగు మట్టి పూసుకున్నాడు. నకులుడు లోకంలో చాలా అందగాడు. అతడు ఒళ్ళంతా దుమ్ము పూసుకొని దుమ్ములో పొర్లాడాడు. దుమ్ములో పొర్లాడి దుమ్ము పూసుకొని వెళ్ళాడు. ద్రౌపది తన ముఖాన్ని జుట్టుతో కప్పుకొని ఏడుస్తూ ధర్మరాజు వెంట వెళ్ళింది. అన్ని అపశకునాలు ఇవంతా కూడా. భయపడ్డాడు ముసలుడు, బాగా భయపడ్డాడు. భయపడి ఏం చేశాడో తెలీదు. అక్కడే అన్నీ అయిపోయాయేమో తెలియదు అంతగా. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.